ఓం శ్రీ సూర్యనారాయణాయ నమః. ఓం శ్రీ గాయత్రీ దేవ్యై నమః. మన ఛానల్ వీక్షిస్తున్న ఆత్మీయ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఆ భగవంతుని ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జ్యోతిష్య శాస్త్రంలో 5వ రాశి అయిన సింహరాశి వారి వారఫలాలను ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ వారం అంటే 2026 ఫిబ్రవరి 23వ తేదీ సోమవారం నుండి మార్చి 1వ తేదీ ఆదివారం వరకు సింహరాశి వారికి గోచార గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, వృత్తి, వ్యాపార, ఆరోగ్య మరియు ఆర్థిక విషయాల్లో ఎలాంటి అద్భుతాలు జరగబోతున్నాయో చాలా ప్రశాంతంగా వివరంగా మాట్లాడుకుందాం. సింహరాశికి అధిపతి సూర్యభగవానుడు. ఈ రాశివారు సహజంగానే అత్యుత్తమ నాయకత్వ లక్షణాలు, కొండంత ధైర్యం మరియు చెదరని ఆత్మవిశ్వాసం కలిగినవారు. ఏ పనైనా చాలా రాజసంగా, నలుగురికి ఆదర్శంగా ఉండేలా చేస్తారు. మరి ఈ వారం సూర్యభగవానుడి అనుగ్రహంతో మీకు రాబోతున్న అదృష్ట అవకాశాలేమిటో ఒక్కొక్కటిగా చూద్దాం. వృత్తి మరియు ఉద్యోగరంగం. ఉద్యోగస్తులకు ఈ వారం మీలోని నాయకత్వ పటిమను, లీడర్షిప్ క్వాలిటీస్ను ప్రదర్శించడానికి అత్యంత అనుకూలమైన సమయం. కార్యాలయంలో ఒక ముఖ్యమైన ప్రాజెక్టును మీ భుజాలపై వేసుకుని విజయవంతంగా పూర్తిచేస్తారు. మీ పై అధికారులు మీ పనితీరు పట్ల, మీ నిజాయితీ పట్ల చాలా ఆకర్షితులవుతారు. ప్రమోషన్ల కోసం ఎదురుచూస్తున్నవారికి శుభవార్తలు అందుతాయి. ముఖ్యంగా టెక్నాలజీ రంగంలో ఉన్నవారికి లేదా రాబోయే 5 ఏళ్లలో నెక్స్ట్ 5 ఇయర్స్లో టాప్ ట్రెండింగ్ జాబ్స్ మరియు బెస్ట్ టెక్నాలజీ ఏది అని అన్వేషిస్తూ ఆ దిశగా స్కిల్స్ పెంచుకుంటున్న యువతకు ఈ వారం అద్భుతమైన మార్గాలు కనిపిస్తాయి. మీరు సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్ లాంటి వేదికల్లో జాబ్ అప్డేట్స్ అందిస్తూ 10 మందికి దారి చూపే ప్రయత్నాలు చేస్తుంటే మీ ఫాలోయింగ్ గణనీయంగా పెరుగుతుంది. ఇంటర్వ్యూలకు హాజరయ్యేవారికి సూర్యుని తేజస్సులాంటి విజయం వరిస్తుంది. వ్యాపారం మరియు సృజనాత్మక రంగం. వ్యాపారస్తులకు ఈ వారం లాభదాయకంగా ఉంటుంది. మీ నిర్ణయాలు చాలా స్పష్టంగా, నిర్దిష్టంగా ఉంటాయి. సృజనాత్మక రంగంలో ఉన్నవారికి ఇది విశేషమైన కీర్తిని తెచ్చిపెట్టే సమయం. ముఖ్యంగా మన ప్రాచీన ఇతిహాసాలైన మహాభారతంలాంటి గొప్ప కథలను సినిమాటిక్ విజువల్స్తో హై క్వాలిటీ 4K ఆర్ 8K రూపంలో క్రియేట్ చేయాలనే మీ ఆలోచనలకు అద్భుతమైన ఆదరణ దక్కుతుంది. అలాగే మీలో ఉన్న బిజినెస్ అండ్ స్టార్టప్ ఐడియాస్ను ఫేస్బుక్ లేదా యూట్యూబ్ వంటి మాధ్యమాల ద్వారా నలుగురితో పంచుకునే క్రియేటర్లకు ఈ వారం అద్భుతమైన గుర్తింపు లభిస్తుంది. ధైర్యంగా అడుగు ముందుకు వేయండి. వ్యాపార భాగస్వామ్యులతో ఉన్న సంబంధాలు మరింత బలపడతాయి. కస్టమర్ల పట్ల మీరు చూపించే ఉదార స్వభావం మీ వ్యాపారానికి ఎంతో మేలు చేస్తుంది. ఆర్థిక స్థితి. ఆర్థికపరంగా సింహరాశివారికి ఈ వారం చాలా బలంగా, స్థిరంగా ఉంటుంది. మీ ఆదాయం ఒక క్రమపద్ధతిలో పెరుగుతుంది. గతం కంటే ఇప్పుడు మీ ఆర్థిక నిర్ణయాలు మరింత పరిపక్వతతో ఉంటాయి. రావలసిన బకాయిలు చేతికందుతాయి. సూర్యుని ప్రభావం వల్ల మీరు సమాజంలో ఒక స్థాయిని, హోదాను కోరుకుంటారు. అందుకోసం కాస్త ఖర్చు చేసే అవకాశం ఉంది. అయితే మీరు చేసే ప్రతి ఖర్చు మీకు ఆనందాన్ని, గుర్తింపును ఇస్తుంది. భూమి లేదా ఇల్లు కొనాలనే ఆలోచనలు ఉన్నవారికి ఈ వారం అనుకూలమైన ముందడుగు పడుతుంది. భవిష్యత్ అవసరాల కోసం కొంత మొత్తాన్ని లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్లో పెట్టడం ద్వారా మరింత లబ్ధి పొందుతారు. ఆరోగ్యం మరియు జీవనశైలి. మీ ఆరోగ్యం ఈ వారం సూర్యభగవానుని కిరణాల్లాగా చాలా ఉత్సాహంగా, యాక్టివ్గా ఉంటుంది. సింహరాశివారికి సహజంగానే అపారమైన శారీరక శక్తి ఉంటుంది. అయితే కాస్త కోపాన్ని, ఉద్రేకాలను అదుపులో ఉంచుకోవడం మానసిక ప్రశాంతతకు ఎంతో అవసరం. రోజంతా అదే ఉత్సాహాన్ని నిలబెట్టుకోవడానికి ఉదయాన్నే మితంగా బ్లాక్ కాఫీ తీసుకోవడం లేదా ప్రకృతి సిద్ధమైన క్యారెట్, బీట్రూట్ జ్యూస్ లాంటివి తీసుకోవడం వల్ల మీ శరీరంలో చక్కటి మెటబాలిజం, రోగనిరోధక శక్తి పెరుగుతాయి. ప్రతిరోజూ ఉదయం లేత సూర్యరశ్మి శరీరానికి తగిలేలా వాకింగ్ లేదా సూర్యనమస్కారాలు చేయడం మీకు ఒక అద్భుతమైన ఔషధంలా పనిచేస్తుంది. కుటుంబం, విద్య మరియు ప్రేమ. కుటుంబ బంధాలు ఈ వారం ఎంతో ఆప్యాయంగా ఉంటాయి. ఇంటి బాధ్యతలను మీరు చాలా సమర్థవంతంగా నిర్వహిస్తారు. మీ కుటుంబ సభ్యులకు మీరు ఒక రక్షకుడిగా నిలుస్తారు. జీవిత భాగస్వామితో మీకున్న అనుబంధం మరింత గౌరవప్రదంగా మారుతుంది.
మీ నిర్ణయాలకు కుటుంబంలో పూర్తి మద్దతు లభిస్తుంది. విద్యార్థులకు ఈ వారం ఏకాగ్రత అద్భుతంగా కుదురుతుంది. కష్టపడి చదివితే ప్రతిభకు తగ్గ ఫలితం దక్కుతుంది. తోటి విద్యార్థులకు మీ మాటల ద్వారా లేదా మీరు పంచుకునే అద్భుతమైన తెలుగు మోటివేషనల్ కోట్స్ ద్వారా స్ఫూర్తినిస్తారు. మీ సకారాత్మక దృక్పథం చూసి అందరూ ఆకర్షితులవుతారు. వివాహ ప్రయత్నాలు చేస్తున్నవారికి పెద్దల ఆశీర్వాదంతో మంచి సంబంధాలు నిశ్చయమవుతాయి. రోజువారీ ఫలాలు. ఇప్పుడు ఈ వారం ఏ రోజు మీకు ఎలాంటి ఫలాలను ఇస్తుందో క్లుప్తంగా చూద్దాం. సోమవారం ఫిబ్రవరి 23 మరియు మంగళవారం ఫిబ్రవరి 24. ఈ 2 రోజులు ఆర్థిక మరియు వృత్తిపరమైన పనులకు చాలా అనుకూలం. ఆఫీసులో ముఖ్యమైన మీటింగ్స్లో మీరు తీసుకునే నిర్ణయాలకు ప్రశంసలు దక్కుతాయి. బుధవారం ఫిబ్రవరి 25 మరియు గురువారం ఫిబ్రవరి 26. ఈ రోజులు సృజనాత్మక ఆలోచనలు, కొత్త ప్రాజెక్టుల అమలుకు అత్యుత్తమం. వ్యాపార లావాదేవీలు ఆశించిన స్థాయిలో జరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. శుక్రవారం ఫిబ్రవరి 27. ఈ రోజు కాస్త ప్రశాంతంగా గడపడానికి ఇష్టపడతారు. కుటుంబ సభ్యులతో కలిసి ఇష్టమైన దైవ దర్శనం లేదా ఒక శుభకార్యానికి హాజరయ్యే అవకాశం ఉంది. శనివారం ఫిబ్రవరి 28 మరియు ఆదివారం మార్చి 1. ఈ వారాంతంలో పూర్తిగా విశ్రాంతి తీసుకుంటూ మీ అభిరుచులకు సమయం కేటాయిస్తారు. ఆదివారం సూర్యభగవానుడి ఆరాధనతో రాబోయే వారానికి ఎంతో పాజిటివ్గా ప్లాన్ చేసుకుంటారు. పరిహారాలు. మీ అదృష్టాన్ని మరింత పెంచుకోవడానికి, గ్రహాల సానుకూలత పొందడానికి చిన్న చిన్న పరిహారాలు చూద్దాం. ప్రతిరోజూ ఉదయం నిద్రలేవగానే సూర్యభగవానుడికి నమస్కరించి దినచర్యను ప్రారంభించండి. వీలైతే ఆదిత్య హృదయం పఠించడం లేదా వినడం మీకు ఎననని శక్తినిస్తుంది. మీ తండ్రిగారిని లేదా తండ్రి సమానులైన గురువులను గౌరవించి వారి ఆశీస్సులు తీసుకోండి. ఇది సింహరాశివారికి అమితమైన అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. ముఖ్యమైన పనులపై వెళ్లేటప్పుడు ఎరుపు రంగు లేదా కాషాయ రంగు దుస్తులు ధరించడం మీకు మరింత ఉత్సాహాన్ని, కార్యసిద్ధిని ఇస్తుంది. ఇదండి సింహరాశివారి ఫిబ్రవరి 23 నుండి మార్చి 1 వరకు ఉన్న వారఫలాల పూర్తి సమాచారం. మీ ప్రయాణం విజయవంతంగా, సంతోషంగా సాగాలని ఆ దైవాన్ని ప్రార్థిస్తున్నాను. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మీ ఆత్మీయులకు, సింహరాశివారికి ఈ పాజిటివ్ వీడియోను షేర్ చేసి వారిలో కూడా ఉత్సాహాన్ని నింపండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. నమస్కారం.